ట్రంప్ చెప్పాడని ఐఫోన్ బ్లైండ్గా వింటుందా, లేదంటే ఇండియాలో తన మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ని పెడుతుందా? లెట్స్ డిస్కస్. ఒక బిజినెస్ మ్యాన్ తన ప్రోడక్ట్ని ఎక్కడ తక్కువ ప్రైస్లో మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుందో ఆ ప్రోడక్ట్ని అక్కడే తను మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలనుకుంటాడు. ఈ విషయం ట్రంప్కి కూడా తెలుసు, ఎందుకంటే తను కూడా ఒక బిజినెస్ మ్యానే కాబట్టి. ఆల్సో యాపిల్ CEO టిమ్ కుక్కి తెలుసు, అలాగే మన ఇండియాకి కూడా తెలుసు. కానీ ఈ ట్రంప్ నో 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 యాపిల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ని ఇండియాలో పెట్టొద్దని ఏడుస్తాడు. ఒక ఐఫోన్ యుఎస్లో మ్యానుఫ్యాక్చరింగ్ అవ్వాలంటే $3,000 అవుతుంది. అదే చైనాలో మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తే ఒక ఐఫోన్ 16 Pro Max 256GB ర్యామ్ హార్డ్వేర్ కాస్ట్ వచ్చేసి నియర్లీ $550. చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాం వల్ల 54% టరిఫ్ యాడ్ చేస్తే ఇంకా ఎక్స్ట్రా $300 పడుతుంది. సో కంప్లీట్గా ఐఫోన్ని చైనాలో మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలంటే $850 అవుతుంది. అదే మన ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తే చైనా కంటే 5 to 8% తక్కువ అవుతుంది. కొన్నిసార్లు 10% కూడా తగ్గొచ్చు. ఒక ఐఫోన్ 16 $450 అవుతుంది మన ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ అవ్వాలంటే. మన ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ అయ్యి 26% టరిఫ్ అంటే $117 యాడ్ చేసి యూఎస్కి ఎక్స్పోర్ట్ చేస్తే అయ్యే ల్యాండెడ్ కాస్ట్ ఎంత అంటే $567 అవుతుంది. కంప్లీట్ ఓవరాల్ మ్యానుఫ్యాక్చరింగ్ మన ఇండియాలో. కంపారిటివ్లీ చైనాతో ఇంక్లూడ్ చేసుకుంటే మన ఇండియాలో టరిఫ్స్ తక్కువ అండ్ ట్యాక్స్ కూడా చాలా తక్కువ. సో మొత్తం మీద మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ అనేది మన ఇండియాలో తక్కువ. సో యాపిల్కి చాలా బెనిఫిటబుల్ అవుతుంది. ట్రంప్ టిమ్ కుక్ని ఐఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ అమెరికాలో చెయ్యి అన్నంత మాత్రాన తను చెయ్యడు. ఎందుకంటే ఒక బిజినెస్ మ్యాన్ తన ప్రోడక్ట్ని ఎంత తక్కువలో కాస్ట్లో మ్యానుఫ్యాక్చరింగ్ అయిపోతే అంత ప్రాఫిట్ తనకు వస్తుంది. ఒక బిజినెస్లో వాళ్ళ ప్రోడక్ట్ ఎంత తక్కువలో మ్యానుఫ్యాక్చరింగ్ అయితే అంత బాగుందని ఎక్స్పెక్ట్ చేస్తాడు. నియర్లీ 15 to 20% ఆఫ్ ఐఫోన్స్ మన ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది. ప్రజెంట్ మన ఇండియాలో యాపిల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కర్ణాటకలో ఒకటి, తమిళనాడులో 2 ఉన్నాయి. ఫాక్స్కాన్, టాటా అండ్ పెగట్రాన్ ఇండియన్ ఇండస్ట్రీస్ వీటిని అసెంబుల్ చేస్తున్నాయి మన ఇండియాలో. ప్రీవియస్ ఇయర్ కంటే మన ఇండియాలో 60% మ్యానుఫ్యాక్చరింగ్ పెరిగింది. 2026కి యుఎస్ మార్కెట్ కోసం మన ఇండియాలో ఆల్ ఐఫోన్స్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలన్నదే యాపిల్ ప్లాన్. మ్యానుఫ్యాక్చరింగ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా కూడా యాపిల్ విల్ నాట్ గెట్ అవుట్ ఆఫ్ ఇండియా అని రెస్పాండ్ అయ్యారు. అనదర్ 15% ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ని మన ఇండియాలో పెడదామనే ప్లాన్లో ఉంది యాపిల్. మొన్నటి దాకేమో ఈ చైనా యుఎస్ ట్రేడ్ వార్ మీద ఫైట్ చేసుకున్నారు, ఇప్పుడేమో మన ఇండియా మీద పడి ఏడుస్తున్నారు. అసలు ఈ యాపిల్ మన ఇండియా వైపుగా ఎందుకు చూస్తుందో తెలుసా? ఈ యుఎస్ అండ్ చైనా ట్రేడ్ వార్ జరిగింది కదా, ఈ ట్రేడ్ వార్స్లో చైనా మీద ఎక్కువ టరిఫ్స్ని యుఎస్ వేసింది అండ్ ఈ మధ్య కొంచెం డిక్రీజ్ చేసింది అంతే యుఎస్ చైనా మీద. ఇప్పుడు యాపిల్ ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ పెడితే ఎవరికి లాస్ జరుగుతుందో తెలుసా? చైనాకి కొంచెం, అలాగే యుఎస్కి కొంచెం లాస్ అవుతుంది. అదే వీళ్ళ బాధ ఏంటంటే మన ఇండియా ఎక్కడ ఎకనామికల్లీగా గ్రో అయిపోతుందేమో అని, వీళ్ళిద్దరిని కూడా దాటి మనం వెళ్ళిపోతామేమోనని వీళ్ళ బాధ. మన కంట్రీ ఎకనామికల్లీ స్టేబుల్ అయిపోతుందో, వీళ్ళని ఎప్పుడు బీట్ చేసి వెళ్ళిపోతుందేమోనని వీళ్ళ ఏడుపులు. అప్పుడేమో చైనాలో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ పెట్టి నడిపినప్పుడేమో ట్రంప్ గాడికి బాగానే ఉన్నాడు. ఇప్పుడేమో మన ఇండియాలో యాపిల్ వచ్చేసి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ పెడతంటే ఏడుస్తున్నాడు. ఈ ట్రంప్ ఇప్పుడు ఐఫోన్ CEO టిమ్ కుక్ని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. 25% టరిఫ్ని మేము యాడ్ చేస్తాం మీరు గనక ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ పెడితే. అంటే ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ పెట్టి మ్యానుఫ్యాక్చరింగ్ అయిన ఐఫోన్ ప్రోడక్ట్స్ ఏదైతే ఉంటాయో ఆ మొబైల్స్ అన్ని కూడా యూఎస్కి ఎక్స్పోర్ట్ చేయాలి. అంటే యూఎస్కి ఎక్స్పోర్ట్ చేయాలి అంటే మీకు 25% టరిఫ్ని మేము యాడ్ చేస్తామని ట్రంప్ ఇప్పుడు బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. అంటే ఐఫోన్ ప్రైస్ చాలా పెరిగిపోతుంది. 25% టరిఫ్ యాడ్ చేస్తే ఐఫోన్ ప్రైస్ చాలా హై వెళ్ళిపోతుంది. యాక్చువల్లీ యాపిల్ మన ఇండియాలోనే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ పెడదామని ఫిక్స్ అయి ఉన్నారు. సో ఈ ట్రంప్ ఇప్పుడు టరిఫ్స్ అనే స్టేట్మెంట్ ముందర తీసుకురావడం వల్ల ప్రజెంట్ యాపిల్ కొంచెం కన్ఫ్యూజన్లోనే ఉంది. సో చూద్దాం వాళ్ళు ఏ డిసిషన్ తీసుకుంటారో. సో లెట్ us all support iPhone to make in India and made in India. జై హింద్, జై భారత్.